సార్ దేవుని భాష అంటే భాషల వరమా? కాదు. భాషల వరం గురించి మాట్లాడతాం. భాషల వరం మనం దేవునితో మాట్లాడటానికి, అది కాదు. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు దేవుడు వాడే భాష. మరి దేవుడు మనతో మాట్లాడితే ఆయన భాష మనకు ఎలా అర్థమవుతుంది? జాగ్రత్తగా, దేవుడు మాట్లాడే భాష బైబిల్ భాష. ఏం భాష? ఎవరైతే బైబిల్ బాగా చదువుతారో దేవుడు మాట్లాడినప్పుడు ఇది దేవుడురా అని గుర్తుపట్టగలుగుతారు. ఎందుకంటే దేవుడు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడడం. దేవుడు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడు. నేను చెప్పేటువంటి ఒక్కొక్క సెంటెన్స్ ఉన్నదే చాలా శక్తివంతమైంది. అందుకే నేను నెమ్మదిగా చెప్తున్నా. దేవుడు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడడం. బైబిల్ బాగా చదివితే, బైబిల్ బాగా చదువుతూ ఉంటే దేవుడు మాట్లాడినప్పుడు బైబిల్ భాషనే వాడతాడు కాబట్టి, బైబిల్లో ఉన్న పదాలే వాడతాడు కాబట్టి, బైబిల్లో ఉన్న విషయాలే వాడతాడు కాబట్టి వెంటనే మనకు అర్థమవుతుంది. మీకు అర్థమైంది కదా? సో దేవుని స్వరం వినాలి. వినాలంటే ఎలాగా? ఒకటి, ఆయన మాట్లాడే భాష బైబిల్ భాష కాబట్టి బైబిల్ బాగా చదవాలి. ఆయన స్వరం నేను గుర్తుపట్టాలంటే ఆయనతో నేను గడపాలి. ఇది రెండోది. రెండైనాయి కదా. మూడోది, దేవుని స్వరం నేను గుర్తుపట్టాలంటే నేను కాన్షియస్, అంటే ఇష్టపూరితంగా వినటానికి ఇష్టపడాలి. ఇష్టపూరితంగా అంటే ఏదో అయోమయంగా ఉంటే దేవుడు నాతో మాట్లాడు. చెప్పు ప్రభా, చెప్పు, నేను వింటా, చెప్పు అంటే దేవుడు వింటాడు, చెప్తాడు.